My precious friend, నా అమూల్యమైన స్నేహితులారా, it's such a great joy for me to wish you a very blessed, Christ-filled New Year. క్రీస్తుతో కూడా కేంద్రీకృతమైనటువంటి నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు తెలియపడం నాకు చాలా సంతోషంగా ఉంది. May the Lord's peace empower you this year. ఈ సంవత్సరంలో దేవుని యొక్క సమాధానము మిమ్మును నింపునుగాక. May all that you have been longing for, waiting for, be accomplished by the power of God in your life this year. ఈ నూతన సంవత్సరములో మీరు దేని కొరకు ఎంతో కాలంగా వేచి ఉన్నారో దేవుని యొక్క శక్తి ద్వారా కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. My precious friend, the Lord showed me Isaiah 26 and verse 12 as a promise for you, his child, this year. ఈ సంవత్సరము దేవుడు తన బిడ్డలకు యెషయా గ్రంథము 26:12 వాగ్దానం It చేస్తున్నాడు. says, Lord, you establish peace for us. యెహోవా, నీవు మాకు సమాధానమును స్థిరపరచుదువు. All that we have accomplished, you have done for us. నిజముగా నీవు మా పక్షమున నుండి మా పనులన్నిటినీ సఫలపరచుదువు. This year, the Lord will do everything for you so that he will make you accomplish everything in your life. ఈ నూతన సంవత్సరములో దేవుడే మీతో కూడా ఉండి అన్ని కార్యక్రమములకు కూడా ఆయన స్థిరపరచుచూ ఉన్నాడు. And because of that, there'll be peace established in your life, in your family, and even in the nation. తద్వారా దేవుడు మీ కుటుంబాల్లోనూ మీ జీవితంలోనూ అలాగే దేశంలో కూడా తన శాంతిని అనుగ్రహిస్తూ Till ఉన్నాడు. now, you may have struggled to get the results. మీరు ఇంతవరకు ఫలితం కోసమై ఎంతగానో శ్రమించారు. You may have struggled to get back love. మీరు ప్రేమ నిమిత్తమై కూడా ఎంతగానో పరితపిస్తూ ఉన్నారు. You may have struggled to get the returns and the rewards and the promotions. పదోన్నతి కొరకై అలాగనే బహుమానం కోసమై ఇంతవరకు ఎదురు చూస్తూ శ్రమించారు. But this year, God will make you accomplish everything because the Lord himself will do everything for you. ఈ సంవత్సరములో దేవుడు తన కార్యములన్నీ కూడా స్థిరపరుస్తూ ఉన్నాడు. ఎందుకనగా ఆయనే తన వాగ్దానాన్ని దయచేశాడు. And you will have peace established in your life. మీ యొక్క జీవితములో మీకు శాంతిని ఆయన స్థిరపరుస్తూ ఉన్నాడు. Let not your heart be troubled. మీ హృదయమును కలువరపడనీయకుడి. There are 3 things the Lord said that he would accomplish in your life this year. ఈ సంవత్సరములో 3 విషయాలను మీ జీవితములో దేవుడు స్థిరపరుస్తూ ఉన్నాడు. Firstly, మొదటిగా according to Isaiah 65 and verse 23, యెషయా గ్రంథము 65:23 ప్రకారము the Lord says, my chosen ones will long enjoy the work of their hands. నేను ఏర్పరచుకున్నటువంటి వారు తాము చేసుకున్న దాని ఫలమును పూర్తిగా అనుభవింతురు. As I said, everything that you have labored for, you will begin to enjoy, and it'll happen for a long time from this day forth in your life. మీరు ఇంతవరకు ఎంతగానో శ్రమించారు. అయితే ఇది మొదలుకొని మీ జీవితాంతము కూడా దేవుడు అట్టి వాటిని మార్చి మిమ్మల్ని స్థిరపరుస్తూ ఉన్నాడు. And according to Psalm 1:3, whatever you do will begin to prosper from this year. 1వ కీర్తన 3వ వచనం ప్రకారము అతడు చేయనదంతయు సఫలమగును. And Psalm 147 and verse 14, 147వ కీర్తన 14వ వచనం తెలియచేస్తూ ఉన్నది. your home, your personal life, your businesses, your ministry, your nation will have peace in its borders. మీ గృహము, మీ వ్యక్తిగత జీవితము, మీ వ్యాపారాలు, మీ సేవలు, మీ దేశము తన యొక్క సరిహద్దులలో సమాధానమును కలుగు చేస్తూ ఉన్నాడు. And God will satisfy you with the finest blessings. దేవుడు అతి శ్రేష్టమైన ఆశీర్వాదములను అనుగ్రహించి మిమ్మును తృప్తిపరుస్తూ ఉన్నాడు. Secondly, రెండవదిగా according to Romans 16:20, రోమీయులకు రాసిన పత్రిక 16:20 వచనం, the God of peace, సమాధానకర్తయగు దేవుడు Jesus the Prince of Peace, shall crush Satan under your feet. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక త్రొక్కించును. Satan has been accusing you in your spirit, in your family, in your working place, in the nation
all these years, all the past years. గతించినటువంటి సంవత్సరాల అన్నిటిలో కూడా సాతానుడు మీ కుటుంబంలోను మీ వ్యక్తిగత జీవితంలోను మీ దేశంలోను మీ మీద ఫిర్యాదు చేస్తూ ఉన్నాడు. But this year, the Lord Jesus will ensure that Satan is crushed and his powers are under his feet for your sake in your life. అయితే ఈ రోజు ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తూ ఉన్నారు, సాతాన్ను మీ కాళ్ళ క్రింద ఆయనే చితక త్రొక్కించుతానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. Isaiah 59:19 will happen. యెషయా గ్రంథము 59:19 జరగనున్నది. When the enemy rises like a flood, the Holy Spirit, the Spirit of God shall raise a standard against him. యెహోవా పుట్టించు గాలికి కొట్టుకుని పో ప్రవాహ జలముల వలె ఆయన వచ్చును. And this year, according to Luke 18:7 and 8, God will do justice for you in your life. నీ జీవితంలో లూకాసు వార్త 18వ అధ్యాయము 7-8 వచనాల ప్రకారము ఆయన మీకు న్యాయము తీర్చును. Till now, all the disappointments, all the obstacles, all the oppressions, all the backbiting, and all the scandals, and all the betrayals that have come up against you shall be crushed because they are from the devil. And God will do justice by comforting you on all sides and increasing your greatness from this day forth. ఇది మొదలుకొని నీ జీవితంలో వచ్చినటువంటి ప్రతి విధమైనటువంటి శోధనలు, అనేకమైనటువంటి విరోధ భావములు, నీకు విరోధముగా రూపించబడిన ఆయుధములు అవన్నీ కూడా యేసు నామములో వాటిని త్రొక్కివేసి దేవుడు నీకు న్యాయమును చేస్తూ ఉన్నాడు. Let not your heart be troubled. మీ హృదయమును కలువరపడనీయకుడి. And thirdly, మూడవదిగా, the Lord's peace shall come upon your children this year. ఈ సంవత్సరంలో దేవుని యొక్క సమాధానము మీ ప్రియ బిడ్డల మీదకి వస్తూ ఉన్నది. Isaiah 54:13. యెషయా గ్రంథము 54వ అధ్యాయం 13వ వచనం. Great shall be the peace of your children. నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. For this 3 things shall happen. ఈ 3 సంగతులు జరుగుతున్నప్పుడు, 1, your children will be taught by the Lord. మొదటగా మీ పిల్లలు యెహోవా చేత ఉపదేశమునందుదురు. They will have divine guidance. వారు దైవికమైనటువంటి నడిపింపు ద్వారా నడిపించబడెదరు. According to Joel 2:28, యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనం ప్రకారం, your children will begin to hear the voice of the Holy Spirit. మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచనములను చెప్పుదురు, వారు దేవుని యొక్క స్వరాన్ని వింటారు. And they shall hear God's voice, God's leading, God's guidance, and they shall walk in the path of peace and accomplishments in their personal lives. వారు దేవుని యొక్క స్వరాన్ని వినడం ద్వారా, దేవుని యొక్క నడిపింపు ద్వారా వారు దేవుని యొక్క శాంతిని వారు అనుభవిస్తూ అనేకమైనటువంటి కార్యక్రమాలను వారి జీవితంలో సాధించెదరు. And according to Isaiah 59:21, యెషయా గ్రంథము 59వ అధ్యాయము 21వ వచనం ప్రకారము, the Holy Spirit will be in their tongue, and the word of the Lord will be upon their tongue, and the Spirit will be burning in their spirits. దేవుని యొక్క వాక్కు వారు మాట్లాడడం ద్వారా దేవుని ఆత్మ చేత నడిపింపబడి వారు మాట్లాడే ప్రతి మాట వారి ఆత్మలో ఒక మంటను పుట్టిస్తూ ఉన్నాయి. You will see your children receiving a divine nature and being led by the Holy Spirit. పరిశుద్ధ ఆత్మ నడిపింపు ద్వారా నీ పిల్లలు దైవికమైనటువంటి స్వభావము చేత నడిపించబడేది. They shall have great accomplishments. వారు గొప్ప కార్యములన్నీ కూడా సాధించెదరు. This is God's plan. ఇదేనండి దేవుని యొక్క చిత్తం. Lord, I pray this plan over the life of every one of these thy beloved children. తండ్రి, నీ ప్రియ బిడ్డల యొక్క జీవితములో మీ యొక్క చిత్తాన్ని ఈ విధంగా నెరవేర్చమని ప్రతి ఒక్కొక్కరి నిమిత్తమై ప్రార్థించుచున్నాను. Let this thy dear son, thy dear daughter, నీ ప్రియ కుమారుడు, నీ ప్రియ కుమార్తె, who is your partner, receive this plan that you have for this year, O God. Let them be established in peace. తండ్రి, నీ ప్రియ కుమారులు మీ ప్రియ కుమార్తెల యొక్క జీవితంలో భాగస్థులుగా ఉన్నటువంటి వారి జీవితంలో మీ యొక్క చిత్తాన్ని నెరవేర్చండి, వారికి సమాధానము దయచేయండి. Let there be great accomplishments, and Father, you do everything for them to have these accomplishments
in their life. తండ్రి వారికి గొప్ప కార్యక్రమాలు సాధించడానికి కావలసిన కృపను మీరే తండ్రిగా ఉండి ఈ కార్యక్రమాలన్నీ కూడా వారి జీవితంలో In నడిపించండి. Jesus' name. యేసు నామమున Amen. ఆమేన్. Who am I that you are mindful of me, that you hear me when I call? Is it true that you are thinking of me, how you love me? It's amazing. Who am I that you are mindful of me, that you hear me when I call? Is it true that you are thinking of me, how you love me? It's amazing. I'm a friend of God. I'm a friend of God. I'm a friend of God. He calls me friend. I'm a friend of God. I'm a friend of God. I'm a friend of God. He calls me friend. What a great privilege it is to be called the friends of God. My friend, even today, Jesus calls you his friend. And that's why he's going to carry you with him and wipe away all your tears. So sing with joy. Sing with believing that Jesus is your friend. And everything else will be okay.